अद्भुत विग्रह मुरारीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव आनन्दामृताश्रित रक्षक आत्मानन्द महेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव इंदुकलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित कीर्ति शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव पुरगादि प्रिय भूषण शंकर नरक विनाशन केश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव मूर्जित दानव नाश पराकर अर्जित पाप विनाश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सदा शिव ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् नित्यानन्दकरी वराभयकरी सौन्दर्य रत्नाकरी तीर्थोठाखिल जोत पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काकीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు. అందుకే ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు విధిగా దైవస్మరణ చేయాలి. కాశీ యాత్రలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ క్షేత్రంలో భోజన సమయంలో గావించిన అన్నపూర్ణాష్టకాన్ని విందాం. నానారత్న విచిత్ర భూషణకరీ భూమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసుతాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతార్ణపూర్ణేశ్వరీ योगानन्दकरी विकुक्षयकरी कर्मैकनिष्ठाकरी गङ्गासानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी अद्वैतरी करी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमा शान्ति
ఈశ్వరీ భిక్షాదేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఇలా కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం కదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీ క్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం. 3 రాత్రులు 3 పగళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కఠికోపవాసం చెయ్యమని చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, భగవంతుని యందు మనసు పెట్టి ఉండాలి. కాలకృత్యమును తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ యందు ఉండాలి. నిద్ర లేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమః, ప్రదోష వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమః, చాలా 2 నామాలు. అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతారు. ఇక్కడ ఉన్నంత కాలం వేరొకరికి సహాయం చేయడం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. ఏ నియమ పాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమ పాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వేయండి. 5 రాత్రులు 5 పగళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు దీక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం, దర్భలు తీసుకురావాలంటే దర్భలు తీసుకురావడం, గురువుగారు అగ్నికార్యం చేయమన్నప్పుడు అగ్నికార్యం చేయడం, బ్రహ్మచారి అగ్నికార్యం చేయాలి, అగ్ని సరిధాదానము అని సరిగా వేయాలి. ఆ కూర్చుని చెయ్యక్కర్లేదు, అంటే రోజు సరిగాదానం చేస్తాడు, సరిగాదానం చెయ్యాలి బ్రహ్మచారి. సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఉద్యోగం కలిగితే. కానీ కాశీపట్నం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నారనుకోండి, వాడు 4 వేదములు గురువు గారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువు గారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందిన వాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడు అవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమని లేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువు గారి సేవ చేసుకో, ఈశ్వరుని యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనించి ప్రవచనం విను, పుణ్యకథ కథనము చేస్తోండు, శివనామము చెప్తోండు, విష్ణునామమును కీర్తిస్తోండు, దేవాలయములను దర్శనం చేస్తోండు చాలు. ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవులు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి నీకు కొంత పుణ్యబలం నీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవం కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసండి, నేను ఇది చేశాను నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింప చేసేస్తాడు. ఒక మంచి సుఖాన్నదాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారు అనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడ ఓ పుణ్యం. మీరు అడిగారే నాకు భోగం కావాలన్నారు, మీ చెప్పులు ఎట్టుకొచ్చావు కదా మీ కాళ్ళ ముందు పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అనకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించారని ఈశ్వరుడికి ధారపోసేస్తారు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే
కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసుకుని ఒక మాట అన్నాడు, ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని? ఇక పూర్వం నమస్కరించలేదు, పుట్టాడు. ఇప్పుడు నమస్కరించాడు కాబట్టి పుట్టాడు. కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే అంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వారికి మీకు ఇంకొక మాట చెప్తున్నాను. కాశీపట్టణం అనేది దక్షిణాయనం లేదు. లోకం అంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనా కాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చిందనుకోండి, ఏదో పాప ఆయన దురదృష్టం అంతా బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏంటి అంటారు. అంటే రాయవలసినది రాయలేదు. దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేని వాడు నది దాటలేనంటే ఇది లేని వాడు ధర్మకార్యాచరణ ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేదు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల ఎందు లేదు. చాలా మంది అభిప్రాయం ఏంటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠాన్. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం పెద్దవాడు వాడు మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతాయండి. అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏంటో తెలుసా అండి? ఉత్తరాయణములకు ఒక లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరం నుంచి అలకాపురి నుంచి లంకటి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకు వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పై నుంచి కిందకి దింపుకోవడం పుస్తక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పై పెడతాడు, అయోధ్యకి పట్టాభిషేకాన్ని పెడతాడు. రాముడితో పుస్తక విమానం ఎక్కిన వాడు పాడైన వాడు కాడు, రావణుడితో పుస్తకం ఎక్కిన వాడు నాశనమైన వాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా ఒక చోటు ఉంటుంది పుష్పక విమానంలో. ఎంతమంది మోక్షం పొందినా అయితే ఈ సీట్లను ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెళుతుంది, పైకి వెళుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి, సముద్రముల నుంచి, జలములు. రాముడు